అందరికీ నమస్కారం. మగువల మనసును దోచే మగలింగ చెక్కను సద్వినియోగం చేసుకొని మగవాళ్ళు శృంగారపరంగా ఎంత చక్కటి అనుభూతిని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఏ సమస్య వచ్చినా మగవాడు భరిస్తాడు, కొన్నాళ్ళు ఆపుకోగలడు. అదేవిధంగా సమాజంలో కూడా మరి తన వంతు పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు వచ్చిన భరిస్తాడు, అదేవిధంగా షుగర్ వచ్చిన భరిస్తాడు, బీపీ వచ్చిన భరిస్తాడు, స్థూలకాయం వచ్చిన భరిస్తాడు, చర్మ వ్యాధులు వచ్చిన భరిస్తాడు. కానీ కొన్ని సమస్యలు వచ్చినప్పుడు భరించలేడు, మానసికంగా కుంగిపోయి ఆ యొక్క చక్కటి జీవితాన్ని కూడా చేజేతులారా నాశనం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. మగవారికి సంబంధించినటువంటి శృంగార సమస్యల్లో ప్రధానంగా కోరికలు సరిగ్గా లేకపోవడము, లేకపోతే కోరికలు తక్కువగా ఉండడము, అంగస్తంభన సమస్య, స్ఖలన సమస్య, అంటే ఎక్కువ శాతం మందిలో శీఘ్రస్ఖలన సమస్య ఉంటే కొద్ది శాతం మందిలో మరి ఎంతసేపు శృంగారంలో పాల్గొన్నప్పటికీ స్ఖలనం కాకపోయేటువంటి సమస్య కొంతమందిలో ఉంటుంది. అదేవిధంగా వీటన్నిటి తోడు భావప్రాప్తి సమస్య కూడా ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క సమస్యలు ఏ ఉన్నప్పటికీ మగవాళ్ళు తన స్నేహితులతో చెప్పుకోలేరు, భాగస్వామితో చెప్పుకోలేరు, భార్యతో చెప్పుకోలేరు, బంధువులతో చెప్పుకోలేరు, తెలిసిన వాళ్ళతో చెప్పుకోలేరు, చివరికి డాక్టర్లకు కూడా చెప్పుకోలేక మరి రకరకాలుగా నరక యాతన అనుభవిస్తూ మరి రాత్రి అయ్యేసరికి కానీ లేకపోతే ఆ యొక్క శృంగార సమయం ఉండి శృంగారానికి టైం దొరికినప్పుడు కానీ మానసికంగా వ్యధ చెందుతూ ఆ యొక్క ప్రభావం చేత మరింక కుంగదీసిపోతూ మరి వాళ్ళ యొక్క భార్యాభర్తల మధ్యలో, దంపతుల మధ్యలో, భాగస్వాముల మధ్యలో అన్యోన్యత కొరవడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన సదవగాహన కలిగి సద్వినియోగం చేసుకుని చక్కటి ఆరోగ్య స్పృహను పెంపొందించుకున్నట్లయితే చక్కటి దాంపత్య జీవితం కూడా వాళ్ళ సొంతమయ్యి చక్కటి జీవితం కూడా వాళ్ళకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క కోరికల విషయంలో కానీ శృంగారపరమైన కోరికలు బాగా ఉండాలన్నా, అదేవిధంగా రతి సామర్థ్యం బాగా ఉండాలన్నా, శృంగార సామర్థ్యం బాగా ఉండాలన్నా, అదేవిధంగా స్ఖలనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, అట్లే అంగస్తంభన బాగుండాలన్నా, భావప్రాప్తి బాగా ఉండాలన్నా, ఇలాంటిన్నిటికీ చెక్ పెట్టేందుకు మరి ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. వాటిల్లో మగలింగ చెక్క చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పేరులోనే ఉంది మగలింగ చెక్క. లింగం అంటే స్థూలంగా పురుషాంగం అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట. మగలింగ పురుషుల్లో ఉన్నటువంటి పురుషాంగం మీద ప్రత్యేకంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క వృక్షంలో, ఈ యొక్క చెక్కలో ఉండడం చేత దీన్ని మరి గిరిజనులు కూడా మగలింగ చెక్క అని చెప్పేసి పేరు పెట్టడం జరిగిందనమాట. అటవీ ప్రాంతంలో, కొండ ప్రాంతంలో, అడవుల్లోనే సర్వసాధారణంగా ఈ యొక్క చెట్టు పెరుగుతూ ఉంటుందన్నమాట. మనకు మార్కెట్లో కూడా ఈ యొక్క మొగలింగ చెక్క మనకి ఎండించినటువంటిది, అదేవిధంగా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి మొగలింగ చెక్క యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది. కానీ విచారించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ యొక్క మొగలింగ చెక్కను ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే, మొగలింగ చెక్క పొడి ఒక 100 గ్రాములు తీసుకోండి. మొగలింగ చెక్క యొక్క పొడి 100 గ్రాములు, అశ్వగంధ చూర్ణము 50 గ్రాములు, త్రికట చూర్ణము 5 గ్రాములు. త్రికట చూర్ణం తెలుసు కదా, పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి కలిపి తయారు చేసినటువంటి త్రికట చూర్ణం మనకు మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా అశ్వగంధ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కానీ ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి కనీసం 5 సార్లు ఆవు పాలతో శుద్ధి చేసి విక్రయించేటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. మరి అలాంటివి కూడా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి విచారించేసేసి అలాంటి అశ్వగంధ చూర్ణం తెచ్చుకోవడం వల్ల ఫలితాలు మరింత సమర్థవంతంగా శీఘ్రంగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. త్రికట చూర్ణం 5 గ్రాములు, బెల్లం 150 గ్రాములు, బెల్లం పొడి కలుపుకుంటే సరిపోతుంది. బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. స్వచ్ఛమైనటువంటి నెయ్యి 10 గ్రాములు, స్వచ్ఛమైనటువంటి తేనె 10 గ్రాములు. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క శృంగార సామర్థ్యాన్ని పురుషుల్లో పెంచేందుకు చక్కటి ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1 కప్పు గోరువెచ్చని పాలల్లో 1 టీ స్పూను లేదా మ్యాక్సిమం 2 టీ స్పూన్ల వరకు కూడా వాడుకోవచ్చు. 1 నుంచి 2 చెంచాల వరకు ఆ యొక్క పొడిని కప్పు పాలలో, గోరువెచ్చని పాలలో కలిపేసి రెగ్యులర్గా సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ పనిచేసి మగవాళ్ళలో పురుషులకు సంబంధించినటువంటి పురుషుల హార్మోన్లు విపరీతంగా పెరిగిపోయి ఆ యొక్క ప్రభావం చేత పురుషుల్లో నేను చెప్పినటువంటి వివిధ రకాలైనటువంటి శృంగారానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఈ యొక్క
సమస్యలు ఏమైనా ఉంటే వాటినంతా కూడా రెక్టిఫై చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి మన బాడీలో మన దేహంలోకి వచ్చేసి చక్కటి శృంగార అనుభూతిని పొందేందుకు అవకాశం ఉండడం వల్ల ఆ భార్యాభర్తలు దంపతులు కూడా చక్కటి శృంగార జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని మొగలింగ చెక్కను సద్వినియోగం చేసుకొని ఆ పురుషులకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి శృంగార సమస్యలను తొలగించుకోవచ్చు. మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.